నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మామూలుగా అయితే లేవగానే ఏదైనా దేవుడి మొహం చూడటం, లేదంటే ఏదైనా మన సెంటిమెంట్‌ని బట్టి ఎవరి మొహం చూస్తే ఈరోజంతా జరిగిద్దని అయితే ఒకటి ఆలోచన ఉండిద్ది గదా! కానీ మన ఆడవాళ్ళలో చాలామందికేంటంటే లేవగానే వంటగది మొహం చూసే అలవాటు ఉండిద్ది. మరీ ఎక్కువగా పిల్లలు స్కూల్‌కి వెళ్ళే, కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఇంకా చెప్పనవసరమే లేదు. నైట్ పడుకునేటప్పుడు వంటగదంతా క్లీన్ చేసుకొని పడుకుంటాం. మళ్ళీ మార్నింగ్ లేవగానే సేమ్ మళ్ళీ వంటగదిలోనే పని చేసుకుంటా. అదే మనకి మేబీ సెంటిమెంట్ ఏమో నాకు అర్థమవ్వదు కానీ, ఇంకా నేనైతే ఈరోజు లేవగానే వంటగదిలోనైతే పనైతే స్టార్ట్ చేశాను. అంటే బయట ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చేశాను. రేణు ఏంటంటే ఇదివరకు వాళ్ళ నాన్న వదిలిపెట్టినా సరే ఓకే అనేది. కానీ ఈ మధ్యలో ఏందో గానీ పద్దాక నేను బస్‌కే వెళ్తానమ్మా అని అయితే బాగా అడుగుతుందనమాట. ఇంకా ఏదేమైనా సరే ముందు తనని రెడీ చేసి బస్‌కి టైం ఉన్నా సరే ముందు తన పని కానిస్తే తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చులే అని అయితే ముందు ఇక్కడైతే నేను రేణు కోసం అయితే కర్రీ చేస్తున్నాను. అలానే మరోవైపు రైస్ కూడా కడిగేసి పెట్టేస్తానండి. బయటేమో చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. సో ఇదేననమాట ఇంకా మా పరిస్థితి. ఇలా చినుకులు పడ్డం, ఒకేసారి ఏదో పడుతున్నంత దీనిగా రేకుల మీద అయితే దబా దబా సౌండ్లు వినబడతాయి. తీరా బయటకొచ్చి చూస్తేనేమో ఏ వాన ఉండదనమాట. కానీ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఏదో పెద్ద వాన వస్తుంది అన్నట్టు అనిపించిద్ది నాకైతే. అంటే రేకులు కదా! చిన్న చినుకు పడినా సరే చాలా శబ్దం వచ్చిద్ది. ఇక్కడ చూసారా కర్ర చివరన పెట్టె ఎంత నిలబడిందో. ఇంకా నాకు చూడగానే ఎందుకో వీడియో తీయాలనిపించేసింది. ఈ మధ్య పక్షులు మాకు ఇంట్లో కూడా వస్తున్నాయన్నమాట. ఈ పిచ్చుకలుంటాయి కదా! అయన్నమాట తెగ అల్లరి చేస్తున్నాయి. అందుకని నేను ఒక్కోసారి ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేస్తాను. పద్దాక అయ్యొచ్చి వెళ్తున్నాయని చెప్పి. సో భలే ఉండిద్ది ఏమైనా ఈ పిచ్చుకలు ఇంట్లో ఆడుకుంటా ఉంటే. నేను వీడియో తీస్తానని నేను లేచేలోపు ఇంకా అయయితే లెగెత్తుతున్నాయన్నమాట. అందుకే వీడియో తీయలేకపోతున్నా. ఇంక్కడైతే బట్టలైతే నానబెట్టేసాను. ముందు అన్నిటికి నీళ్ళు పట్టేసాను. ఈ మధ్య కరెంట్ ఉండట్లేదనమాట. కరెంట్ పోతే ఇంకా మా కష్టాలు తెలిసిందే కదా! సో అందుకని ముందు జాగ్రత్త అనమాట. ఇక్కడ రేణు ఏమో సైన్ పెట్టమ్మా మా టీచర్ తిడుతుంది రోజు అని చెప్తే ఇక్కడైతే సైన్ పెడుతున్నా. గుర్తు చేసుకొని మరీ పాపం తీసుకొచ్చింది. డైరీలో అయితే పెడతాను కానీ ఇప్పుడు నోట్‌బుక్‌లో కూడా పెట్టాలంట. మా రేణుకి నేను డైరీలో కానీ నోట్‌బుక్‌లో కానీ సైన్ పెట్టేటప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిద్దండి. అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా! ఎప్పుడైతే మీ సంతకము ఆటోగ్రాఫ్‌గా మారిద్దో అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు అని చెప్తారు కదా! సో నాకిప్పుడు కూడా మేబీ నా సక్సెస్ అంతా మా రేణుకి సైన్ పెట్టడమేనేమో అనిపించిద్ది. ఎందుకంటే ఎక్కువగా పెళ్ళయిన తర్వాత పిల్లల నోట్‌బుక్‌లో తప్ప ఇంకెక్కడ మనం సంతకం పెట్టినట్టు ఆనవాలే ఉండదనమాట. చాలా వరకు ఇదే నిజము. మా రేణుకైతే ఆ డైరీ లాస్ట్ ఇయర్ అయితే అసలు డైరీ మొత్తం నా సంతకాలతోటే నిండిపోయింది. మా వారైతే పెద్దగా పెట్టరు. ఎప్పుడు కూడా సైన్‌లు అలాంటివన్నీ కూడా నువ్వే చూసుకో అంటారనమాట. తనైతే చాలా తక్కువ. నాకేంటో గాని మరి అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటలు మాత్రము ఇలాగే అర్థమయ్యాయండి. ఈ సంతకాలు పెట్టిన ప్రతిసారి నాకు నేను ఇద్దరు పిల్లలకి తల్లిని అనే గుర్తొచ్చిద్ది. ఏదో సక్సెస్ అయినట్టు అనిపించిదనమాట. మరి మీకెలా అనిపించిద్దో మాత్రం చెప్పండి. నాకైతే మాత్రం అబ్దుల్ కలాం గారి మాటలైతే ఇలా అనిపించింది. ఎందుకంటే మన పెళ్ళైన వాళ్ళకి ఎక్కువగా ఇదే కదా! సో ఇక్కడైతే రేణుకి స్నానం చేసేసి ఇంకా తననైతే రెడీ చేసేసాను. రేణుకి యూనిఫామ్ తీసుకున్నాము. ఇది లాస్ట్ ఇయర్‌ది కదా! బాగా మాసిపోయి మరకలు పట్టేసిందనమాట. ఎంత రుద్దినా పోవట్లేదు. అందుకని యూనిఫామ్ అయితే కొత్తగా తీసుకొని మిషన్‌కైతే స్టిచ్చింగ్‌కి ఇచ్చేసాను. ఏంటి మీరే స్టిచ్ చేస్తారు కదా! అని అయితే మీకు డౌట్ రావచ్చు. కొంచెం హెల్త్ బాలేదనమాట. బాగా నీరసంగా కూడా ఉన్నాను చూసారా? సో అందుకే ఇప్పుడు మిషన్ తీసేంత ఓపిక అయితే లేదు. అందుకనే బయటకైతే ఇచ్చేసాము. కాకపోతే ఇంకోసారి నెక్స్ట్ టైం నేనే కుట్టుకుంటానులే. ఈసారికి మిషన్‌కి ఇచ్చేయి అని అయితే చెప్పాననమాట. లాస్ట్ టైం అయితే నేనే స్టిచ్ చేశాను పిల్లలకి. కానీ ఈసారి మాత్రం ఇంకా కుదరలేదు. అది కాకుండా కొంచెము అమ్మ వాళ్ళ ఊరు కూడా వెళ్ళాల్సొచ్చిందనమాట. అది ఎందుకనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అందుకని మేము వచ్చేసరికి ఇక్కడ మిషన్‌కి ఇచ్చేస్తే స్టిచ్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా బయటకైతే ఇచ్చేసాను. ఎందుకంటే ఇప్పుడు రేణుకి కొంచెం అర్జెంట్‌గా కుట్టేయాలన్నమాట అవి. ఎందుకంటే బాగా ఇవి అందరి ముందు కొంచెం గలీజ్‌గా కనిపిస్తుంది. అందరియి బాగానే కొత్తయే అనమాట. సో దీనికే కొంచెం లేట్ అయింది. సో అందుకని బయటకి ఇచ్చేసాను. ఇక్కడ రేణుకి అక్కడ తిరుపతి నుంచి తెచ్చాం కదా తాళ్ళు. ఫస్ట్ మొన్న ఒకటి కట్టాను. మరి ఏం చేశారో తెలీదు. మళ్ళీ ఇద్దరికీ ఇంకోసారి అయితే కట్టాననమాట. మా సాత్విక మాత్రము కట్టినంత వరకు ఒక బాధ, కట్టే వరకు ఊపిరి తీయదు. తీరా కట్టిన తర్వాత అమ్మ తీసియమ్మా బిరుగుందమ్మా అనిద్దనమాట. దాంతో పెద్ద తలనొప్పి నాకు. ఇక్కడ రేణుకి స్నాక్స్ ఏం లేవనమాట. ఇంకా వాళ్ళ నాన్న కూడా సెంటర్‌కి పని మీద వెళ్తుంటే ఇంక వదిలిపెడతాలని చెప్పి రేణునైతే ఈరోజు బస్ కంటే ముందే తీసుకొని అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇక్కడ బట్టలైతే ఉతుకుతున్నాను. కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకా చిన్న చిన్న చినుకులే కదా అని చెప్పి బట్టలైతే ఉతికేస్తున్నాను. ఏదైతే అది అయ్యిద్ది. అసలే ఎక్కువ అయ్యాయంటే మళ్ళీ ఒకసారిగా ఉతుక్కోలేను. పైగా ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా! ఇంకా ఎక్కువ బట్టలు ఇంటికాడ ఉంచినా సరే బాగోదనమాట ఇడిసినయి.
బట్టలు ఉతికేసి ఆరబెట్టేసానండి. అలానే కొంచెం గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసాను. నెక్స్ట్ ఏమో ఇంతలో మా వారు రేణుని తీసుకుని సెంటర్కి వెళ్ళారు కదా, ఇంకా మధ్యలో అయితే ఫోన్ చేశారనమాట ఏమేమి సరుకులు కావాలనేవి. ఇంకా నేనైతే చెప్తానే ఉంటే తీసుకుంటానే ఉన్నారు. అమ్మ తల్లి నీకు పొరపాటున ఫోన్ చేశాను అన్నారు. ఎందుకంటే నేనేదో తను చిలకడ దుంప తెలుసు కదా, ఎర్రదుంప అంటారండి మాకెళ్ళి. అంటే అమ్మ వాళ్ళ సైడు ఎర్రదుంప అంటారు, ఇక్కడైతే చిలకడ దుంప. పాయసం అయితే విన్నారంట, వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇంట్లో చేశారని. చాలా బాగుంటుంది అన్నించి. ఇంకా నన్ను అయితే చేయమన్నారు. సరే దానికి ఏమేమి కావాలో చెప్పు అని అయితే అన్నారనమాట. ఇంకా దానికి చెప్తూనే ఇంకేమైనా కావాలేమో చెప్పులే అన్నారు. ఇంక ఇవన్నీ నేనైతే చెప్పాను ఇంట్లో కావాలని. ఓన్లీ మా వారు చెప్పిన వంట వరకు అయితే ఒక 100 రూపాయలతో అయిపోయేది. ఇంకా ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు అంటుంటే ఇంకా మన ఆడవాళ్ళం ఊరుకుంటామా, ఇంట్లో కావాల్సినవన్నీ చెప్పేశాను అనమాట. వాటితో పాటు పిల్లలకి తినేవి కూడా ఒకేసారి అయితే తీసుకొచ్చారు. ఎప్పుడైనా సరే ఇంట్లో పిల్లలకి మాత్రము లేవు అంటే మాత్రమే చాలా తీసుకొస్తారు. కాకపోతే ఇప్పుడు రేణుకి చెవిలి కుట్టించాను కదా, తన కోసం ఈ బిస్కెట్లు ఇవన్నీ కూడా అనమాట. చీంపోసినవి ఏవి తినకూడదు కదా, అది కాకుండా రేణు ఏదైనా తినొద్దు అంటే కొంచెం పర్వాలేదనమాట. అది కంట్రోల్లోనే ఉండిద్ది, సాత్వికలా కాదు, అంటే చిన్నపిల్ల కదా. ఇంకా కారం పెట్టి కూడా తీసుకొచ్చుకున్నాను. మీరు అన్నారు కదా కారం ఎలా చేస్తారు చెప్పండి మీరు అని. నేనైతే ప్రజెంట్ కారం అయితే ఈ సంవత్సరము ఇంట్లో పట్టలేదండి. మీకు తెలుసు కదా చెల్లి పెళ్ళికని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోవడం వల్ల ఇంకా పండు మిరపకాయలు అవి కోసే వాళ్ళు ఎవరూ లేరనమాట. నేనుంటే ఇంకా నేను నాన్నమ్మ కోసుకునే వాళ్ళమి. నాన్నమ్మ కూడా హెల్త్ బాగాలేదు కదా, అది వరకు అట్లాగా అయితే వెళ్ళి కోయట్లేదనమాట. అందుకని ఈ సంవత్సరము ఇంకా నాన్నమ్మ కానీ నేను కానీ బయట నుంచే కారము కొనుక్కుంటున్నాము. కానీ ప్రతి సంవత్సరము ఇంట్లోనే పట్టుకునే వాళ్ళమి. కానీ పెళ్ళి వల్ల ఏంటంటే మాకైతే కుదరలేదు. కానీ కారం ఎలా పడతారనేది నేను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మేము ఒకేసారి 8 కేజీలు 10 కేజీలు అలా అయితే కారం ఒకేసారి పట్టుకుంటామన్నమాట ఇంట్లోనే. అది మాకు సంవత్సరం అంతా సరిపోద్ది. నేను ఇంకా అమ్మ వాళ్ళకి కూడా తీసుకువెళ్తానమాట, అంత ఎక్కువ పడతాము. కానీ ఈ సంవత్సరం ఇలా అయిపోయింది. సో ఎలా పడతారు ఏంటనేది ఖచ్చితంగా నేను చేసేటప్పుడు వీడియో అయితే పెడతానండి. అంత అమౌంట్ అవ్వడానికి సరుకుల దగ్గర కారణము ఆయిల్ డబ్బా తీసుకున్నామన్నమాట, 5 లీటర్లది. ఇంకా పద్దాక కొంచెం కొంచెం ఏం కొంటాంలే అని చెప్పి ఒకేసారి డబ్బా అయితే తీసుకోమని చెప్పాను. అందుకే అంత అమౌంట్ అయింది. పైగా ఇంట్లో మనకి ఏ తక్కువైనా పర్లేదు, కానీ ఆయిల్ లేకపోతే ఏ వంట అవ్వదనమాట. అందుకని ఇక్కడేమో నేను ఇంకా మా వారు నేను భోజనం చేసిన తర్వాత సాత్వికని అయితే అంగన్వాడికి పంపించేశాను. నెక్స్ట్ ఇక్కడ మొన్న మొత్తం ఓపెన్ ప్లేస్ ఖాళీ చేశాను కదండి, ఇదంతా కూడా పెయింటింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చిన్న సిక్కు కోలం అట్లా వేసి చూడటానికి కొంచెం బాగుంటుందిలే అని చెప్పి ఇలా అయితే చేశాను. బట్ ముగ్గు పెట్టిన తర్వాత దీని లుక్ ఎలా వచ్చింది అనేది అప్పుడు చూడాలి. నా దగ్గర ఇంక ఈ పెయింటింగే ఉందనమాట. ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ దగ్గర బాగా ప్యూర్ రెడ్ కలర్ ఉందన్నదనమాట. సో చూసి అయితే ఇదే ఉంచడము, లేదంటే ఆ రెడ్ కలరు టెర్రకోట ఉండేది కదా, అది తీసుకొచ్చి వేయడము అలా అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే ఇదైతే మొత్తం వేసేసాను. పైన టేపు వేసాను అనమాట, బట్ ఆ టేప్ అయితే తీయలేదు. మా పెద్దమ్మ కాడ ఒకసారి చూసి చెక్ అదే ఉందో లేదో ఆ కలరు పెయింట్ అని టేప్ అయితే తీయకుండా ఉంచేస్తాను, మళ్ళీ అది వేయాల్సి వచ్చిద్దేమని. ఇంకా నేను ముగ్గు పెడదాం అనుకున్నాం, కానీ మరోవైపు చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. కాకపోతే ఆ ప్లేస్లో వర్షం అంతగా పడదు కాబట్టి ఏదో పెయింటింగ్ వరకు వేసేసాను. అది ఆరితే కానీ ముగ్గు పెట్టడానికి అవ్వదు కదా, నెక్స్ట్ డే పెడదాంలే అని చెప్పి అయితే ఓన్లీ పెయింట్ వరకు ఆపేస్తానండి. నెక్స్ట్ ఏమో కాసేపు అయితే అలాగా టీవీ చూసాము. ఇంకా తర్వాత మా వారేమో ఇంకెప్పుడు చేస్తావు పాయసము, మళ్ళీ సాయంత్రం చేసావంటే నైట్కి అన్నం తినరు పిల్లలు, కొంచెం తొందరగానే చెయ్యని అయితే అన్నారనమాట. ఇంకా ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను 2 చిలకడ దుంపలు అయితే తీసుకున్నాను పెద్దవి, కానీ అందులో నాకు ఒక్కటే సరిపోయిందనమాట. మంచిగా తోలు తీసేసి బాగా కడిగేసుకున్నానండి. తర్వాత ఇంకా ఇది గీసుకునేది ఉంటుంది కదా, దీంతో అయితే మొత్తం కూడా గీసేసాను. ఇలాగా మనకి మిక్సీలో అట్లా ఏమీ వేయకూడదు, ఓన్లీ ఇలా గీసుకుంటేనే టేస్ట్ అదే మనకి సేమియాలా తగులుతాయంట. నిజం చెప్తున్నానండి, నాకైతే మాత్రము ఈ చిలకడ దుంప పాయసము ఉంటుంది అని అయితే అసలు తెలియదు అనమాట. ఈరోజే మొదటిసారి తెలిసింది. అసలు ఇప్పటి వరకు కూడా నాకు చిలకడ దుంప మామూలుగా ఉడకబెట్టుకొని కూర వండుకొని కూడా తినడం తెలుసు, కానీ ఇలా పాయసించి కూడా చేసుకొని తింటారని అయితే అస్సలు తెలీదు. కానీ ఏ మాటకి ఆ మాట అండి, నిజంగా ఈ దుంపని గీసేసరికి నాలో ఉన్న ఓపికంతా అయిపోయిందనమాట. ఎంతసేపు పట్టిందో టైం తెలీదు. నేను 1/2 లీటర్ పాలకే చేస్తున్నాను, సో అందుకని ఒక్క దుంపే నాకు సరిపోయిందనమాట. పెద్ద దుంప తీసుకున్నాను. దీన్ని అయితే ఇలా కట్ చేసుకొని ఇంకా ఇక్కడ ఒక బాండీ అయితే తీసుకుని కిస్మిస్ అలానే జీడిపప్పు అయితే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలాంటి పాయసంలోకి ఇలాంటివి లేకపోతే అస్సలు తినలేమన్నమాట. ఇలాంటివి మామూలుగా మనకి సేమియా సగ్గుబియ్యం పాయసంలోకి ఉన్నా లేకపోయినా టేస్ట్గా ఉండిద్ది, తినేస్తాం. కానీ ఇలాంటి పాయసంలోకి మాత్రము కొంచెం ఇలాంటివి నోటికి తగులుతూ ఉండాలి. అందుకని ఇవి తీసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఉంటే నెయ్యి వేసుకోండి, లేదా నార్మల్గా ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇవి వేపేసిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆ చిలకడ దుంపలు ఉంది కదా గీసింది, అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసాను.
అవి మనకు ఫ్రై చేసామంటే పచ్చివాసన పోయిద్ది కదా, కొంచెం బాగుంటుంది. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెము చూసి ఆయిల్ వేసుకోండి. మరి ఎక్కువ ఆయిల్ వేయకూడదు, అలానే తక్కువ వేయకూడదు. ఎందుకంటే మరి ఆయిల్ తక్కువైనా సరే అడుగు అంటిపోతూ ఉండిద్ది అనమాట. అందుకని పద్దాక కలుపుతూ అయితే వేపుకుంటే మంచిది. వీటిని మనం వేపుతుంటే మనకి దుంప ఉడకబెడితే ఎలా వచ్చిద్దో అలా వచ్చిద్ది అనమాట కలర్ అనేది. లాస్ట్ వీడియోలోని మహాలక్ష్మిని పెళ్ళైన తర్వాత మీ ఇంటికి అసలు తీసుకురాలేదు కదా, పిలవండి సిస్టర్ అని అన్నారు కదండి. ఇప్పుడు ఆషాఢం నుంచి శ్రావణానికి వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయింది కదా, సో అప్పుడు ఒక రోజు మంచి రోజు చూసుకొని అయితే వాళ్ళనైతే రమ్మని చెప్పామన్నమాట. కాకపోతే పంతులను అడిగి ఆ రోజు చూసి ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటే ఇంకా వాళ్ళతో పాటు మా అమ్మమ్మ అందరూ కూడా వస్తానన్నారనమాట. సో ఇంకా అప్పుడైతే మీకు చెప్పకుండా ఎలా ఉంటుంది చెప్పండి వచ్చేటప్పుడు. మరోవైపు అయితే పాలు కూడా కాచుకోవడానికి గిన్నె అయితే పెట్టేసుకున్నానండి. దీనికి ఏంటంటే ఒకవైపు పాలు కాచుకుంటూ మరోవైపు ఇటు వేపుకున్నామంటే కొంచెం తొందరగా అయిపోయిద్ది. ఇది చల్లారేలోపు మనకి పాలు అయితే కాగుతాయి కదా, నేరుగా దీన్ని తీసుకెళ్ళి ఆ పాలలో వేసేయవచ్చు. ఇక్కడ నేను పంచదార యూజ్ చేశాను. బెల్లం యూజ్ చేసుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఫస్ట్ టైం కదా, కొంచెం బెల్లం ఒక్కోసారి పాలు ఇరిగిపోతాయి అన్నమాట, జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకనే నేను ఇప్పుడు పంచదారతో ట్రై చేద్దాంలే, నెక్స్ట్ టైము బెల్లంతో ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ నేనైతే పంచదారతోనే చూపిస్తున్నానండి. ఇందులోనే కొంచెము కొబ్బరి కూడా వేసుకోండి ఉంటే మాత్రము. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా ఎండు కొబ్బరి ఉన్నా ఏదైనా పర్వాలేదు. నేను మర్చిపోయాను అనమాట, ఇంట్లో కొబ్బరికాయ ఎండి కూడా మర్చిపోయాను. లేదంటే ఇప్పుడు ఈ దుంపలది ఇది వేపుతున్నాం కదా, అందులోనే కొంచెం కొబ్బరిని కూడా వేసి రెండింటిని కూడా ఫ్రై చేసేవచ్చు, ఇంకా ఈజీ అయిపోయింది. నేనేమో తర్వాత గుర్తొచ్చింది ఇంకా అప్పటికప్పుడు మా వారికేమో కొబ్బరికాయ ఇచ్చి కొట్టమని చెప్పి కొంచెం అయితే కొబ్బరిని అయితే కోరేసాను అనమాట. సేమ్ ఈ దుంపలు ఎలా ఇందాక గీసాను సేమ్ కొబ్బరిని గీసేసి మరో బాండీలోనైతే దాన్ని అయితే కొబ్బరిని వేపాను మళ్ళీ సపరేట్గా. లేదంటే ఇందులో ఒకేసారి వేపుకోవచ్చు. ఇంకా అది ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే 2 సార్లు బాండీ పెట్టాల్సిన పనే ఉండదు. ఇక్కడ పాలు కాగిన తర్వాత ఒక పొంగొచ్చి కాసేపు మరిగించానండి. ఆ తర్వాత ఈ చిలకడ దుంపనైతే ఇందులో వేసేసి కొంచెము ఒంట్లో ఏమీ లేకుండా మంచిగా అయితే అలా కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇందులోని యాలకుల పౌడర్ అయితే కొద్దిగా అయితే వేసేసుకున్నాను. యాలక్కాయలు ఏంటంటే కొంచెం మనం పౌడర్ చేసి ఇలా పెట్టుకున్నామంటే ఏ హడావిడి లేకుండా అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట. నేను ఆ రోజు మీకు ఒకసారి చేసి బాక్స్లో పెట్టడం చూపించాను కదండి, ఇంకా అదేనమాట. నేను ఇన్ని రోజులు కూడా ఏ స్వీట్ చేసినా అందులో వేస్తున్నాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ పంచదార అయితే నాకు ఏది చేసినా పెద్ద కొలత అనేమి ఉండదండి, అంచనా బట్టి అయితే వేసేసుకుంటాను. పంచదార కూడా వేసేసుకుని బాగా ఒకసారి అయితే కలిపేసాను. కలిపేసి ఒకసారి స్వీట్ చూసాను, ఎందుకంటే మా వాళ్ళు నేనైతే తీపి ఎక్కువ తింటాను, బట్ నాకు తెలిసింది కదా పడదని, అందుకని కొంచెం కొంచెం వేస్తాను. కానీ మా వాళ్ళు తింటారనమాట. సో వాళ్ళకి తగ్గట్టు ఈరోజు కొంచెం స్వీట్గానే చేశాను. ఇంకా వేపుకున్నానని చెప్పాను కదండి కొబ్బరి, ఇది పచ్చి కొబ్బరినే నేను వేపుకున్నాను. ఆ కొబ్బరిని కూడా అయితే ఇందులో వేసేసి బాగా కలిపేసాను. నాకైతే మాత్రము కొబ్బరి వేసిన తర్వాత వేసాకే టేస్ట్ బాగుంది, అంటే మధ్య మధ్యలో మనకి తగులుతూ ఉండిద్ది కదా, కొబ్బరి వేస్తేనే బాగొచ్చింది అన్నట్టు అనిపించింది నాకు. ఇంక ఇక్కడ నేను ముందు వేపుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి అయితే కలిపేసానండి. సో ఇంతే చిలకడ దుంప పాయసము. చూడటానికి చాలా ఈజీగా ఉండిద్ది, చేయడం కూడా ఈజీనే. కాకపోతే మనకి ఏంటంటే చిలకడ దుంపను కొంచెం గీయడమే టైం పట్టిద్ది, మిగతా ప్రాసెస్ ఏది అంత టైం పట్టదు అనమాట. ఇప్పుడు ఈ పాయసాన్ని మా వాళ్ళకి పెట్టిన తర్వాత రియాక్షన్ చూడాలి అందరిది, ఎందుకంటే ఎవరికి తెలియదంట ఈ చిలకడ దుంప పాయసం. ఇంకా అందరూ కూడా టేస్ట్ ఎలా ఉంటుందని అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే నేనే కాదు, ఇక్కడ మా వాళ్ళందరూ ఇదే ఫస్ట్ టైం తినడం అనమాట. అక్కడేమో ఫోన్ చేసి నేను మా మహాలక్ష్మి మా చెల్లి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చిలకడ దుంప పాయసం అది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారనమాట. అందుకని ఈరోజు టేస్ట్ చూసేసి ఎలా ఉందో మీకు చెప్తాను. మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి అయితే ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉండదు. ఎప్పుడు సేమియాల పాయసమే కాదు, అప్పుడప్పుడు ఎలాంటి పాయసం కూడా చేసుకొని తింటే అన్ని రుచులు కూడా తెలుస్తాయి. మేము కూడా ఇవన్నీ మా వారు ఏ వీడియోలు చూడు కొత్తగా వస్తే ఇంకా అదేమో నాకు షన్ చేయడము, ఇది ఉండు అని చెప్పడము, ఇంక ఇదే పని అయిపోతుంది అనమాట. ఇంకా తాను కూడా అంటే కష్టపడుతున్నాము తింటాము, ఇంకా అందులో తప్పేముంది. సో అందుకని ఇంకా తను ఏది అడిగినా సరే చేస్తున్నాను. ఈరోజు కూడా ఈ పాయసం తను అడిగారనే చేశాను అనమాట. ఇంకా చేసి అంటే తెలిసిందో లేదో ఇంకా వెంటనే సరుకులు తీసుకొచ్చేసారనమాట. ఏదైనా ఒక వంట చేస్తున్నానంటే ముందు దానికి ఏం కావాలో చెప్పు చాలు అని అంటారనమాట. ఇంకా ఇక్కడ నేనైతే అందరికీ కూడా అలాగైతే బౌల్స్లో అయితే వేసేసాను. ఇంకా ఒక్కొక్కరికి తీసుకెళ్ళి ఇచ్చేసి తిన్న తర్వాత వాళ్ళని అడగాలి. మా సాత్విక అయితే ఒకవైపు తింటుంది, మరోవైపు అమ్మ బాలేదమ్మా ఈటమ్మా ఇలా ఉంది అని అంటుంది. అలానే చెంచాతో పెడితే మాత్రము చక్కగా తినేస్తుంది. నీకు బాగాలేనప్పుడు ఎందుకు తింటున్నావా అంటే మాత్రము ఇంకా ఇది నాది, ఇది నా గిన్నె అని అంటుందన్నమాట. సో పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా రేణు కూడా స్కూల్ నుంచి అప్పుడే వచ్చింది కదా, సో స్నాక్స్ కింద కూడా ఈరోజు రేణుకైతే ఇదే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ మా చిన్నమ్మ ఉంటే మా చిన్నమ్మకి, మా వారికి, నాన్నమ్మకి,
ఇంకా పిల్లలకి కూడా ఇచ్చేసాను. ఇంకా తర్వాత నుంచి అయితే మా పెద్దమ్మ వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా తనకి సపరేట్‌గా మళ్ళీ విడిగా అయితే వేసి ఇచ్చాను. మా నాన్న మేది కూడా తిందనమాట. మా తాతయ్య తీసుకెళ్ళింది. తాతయ్య కూడా ఉందిలే తీసుకెళ్దువు అంటేనేమో అప్పుడు మా తాతయ్య ఏమో హాస్పిటల్‌కి వెళ్దాము అని చెప్పి ఇంకా మా వారు హాస్పిటల్‌కి బయలుదేరుతున్నారనమాట. సో, ఆ హడావిడిలో ఉండి ఇక తాత అయితే ఇప్పుడు నేను తాగనులే తర్వాత తాగుతానులే అనేసారు. ఇంకా నాన్నమ్మ వరకైతే ఒక ఒక బౌల్ అయితే తీసుకుంది. నిజంగా చెప్తున్నాను అందరూ కూడా అయితే టేస్ట్ చాలా బావుందన్నారండి. నిజంగా నేను ఫస్ట్ టైం కదా! నాకు కూడా బాగా నచ్చింది. కొబ్బరి వేయటం వల్లే నాకైతే ఇంకా ఎక్సలెంట్‌గా నచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్సే. టేస్ట్ కూడా బావుంటుంది. అందరూ ఇష్టపడతారు. ఇంకా నైట్‌కైతే మా వారు రైస్ ఏమి వండొద్దు చపాతీ చేసేయి అని అయితే అన్నారనమాట. ఇంకా తన కోసము అంటే హాస్పిటల్‌కి తాతని తీసుకొని ఎళ్లారనమాట. తాతయ్య కొంచెం కళ్ళు తిరుగుతున్నాయంటే. మా తాతయ్య ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కదా! నెలకొకసారి గుంటూరు అయితే వెళ్ళి రావాలనమాట. ఇంకా అక్కడికి హాస్పిటల్‌కి వెళ్ళొచ్చిన 1 వీక్ వరకు అయితే కొంచెము వయసు ఎక్కువ కదా! సో, ట్రీట్మెంట్ అనేది బాగా ఎఫెక్ట్ ఎక్కువ పడటం వలన ఒకసారి ఉండదనమాట. 1 వీక్ వరకు కూడా అస్సలు సరిగ్గా తినక, లేవలేక కొంచెం ఇబ్బంది పడతారు. మళ్ళీ అక్కడి నుంచి కొంచెం అలాగా సెట్ అవుతారనమాట. కాకపోతే ఇంకా మధ్య మధ్యలో ఒకసారి లేకపోతే ఇక్కడ సెంటర్‌లోని ఊర్లో ఉండే డాక్టర్ దగ్గరికైతే తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ నేను పిండిని కలిపేసి ఇంతలో మా వారు కూడా వచ్చేసారనమాట చూపించుకొని. మా వారికేమో ఇంక ఇది కలిపేసి కొంచెము పామేసే బావ అనేది మా వారికి ఇచ్చేసాను. నేనేమో ఇక్కడ కూరకైతే రెడీ చేస్తున్నా. ఈరోజు బంగాళదుంప కూర చేద్దామని చపాతీలోకి. పిల్లలేమో నిద్రపోతున్నారనమాట. ఇంకా ఇద్దరం కూడా చెరోవైపు చేస్తే గానీ ఆ టైంకి వాళ్ళకి ఫుడ్ అనేది అందదు. మళ్ళీ సాత్వి ఖాళీ కడుపుతో పిల్లలు నిద్రపోయారంటే ఇంత వండి ఎందుకబ్బా అనిపించిద్దనమాట. కానీ వాళ్ళకి కూడా పెడితేనే మనం కూడా ఏం వండుకున్నా తృప్తిగా అనిపించిద్ది. దుంపలైతే కోసి పొయ్యి మీద పెట్టేస్తానండి. పూరి, చపాతీ వీటిలోకి బంగాళదుంప కూర అంటే ఉడకబెట్టి చేస్తేనే టేస్టీగా ఉండిద్ది. మరోవైపు ఏమో వీళ్ళు ఎలాగో ఇవి పాముతున్నారు కదా! ఇంకా నేనైతే కొంచెం అంటే తిరుగుమూతకి ఆటికి ఉల్లిపాయలు అవన్నీ కోసి అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. అంటే దుంపలు ఉడికేలోపు. ఇంకా బయటైతే ఇలా వానైతే కురుస్తూనే ఉంది. ఇంకా ఈ కాయలు చూసారు ఈ వంకాయలనేవి మన తోటలోని వంగ తోట అదే వంకాయల తోట వేసామని చెప్పాం కదండీ! అందులో కాయలనమాట. మొన్న ఒకసారి కోసాము. మళ్ళీ ఈరోజు మా వారైతే కోసుకొచ్చారు. సో, ఇంకా చినుకులు అయితే నైట్ అంతా ఇంతే పడుతూనే ఉంటాయనమాట. ఇక్కడ చూసారా టేప్ అయితే తీయలేదు. టేప్‌ని అలాగే వదిలేసాను. సో, ఇంకా ఈళ్ళేమో ఇక్కడ కుస్తీలు పడుతున్నారు. వీళ్ళు ఈ పామే వరకు నాకైతే రెస్టే. ఇక్కడ చూసారా మా బుడ్డది ఇంత చిన్నది ఇచ్చి నాన్న దీన్ని పాము నాన్న అంటుందంట ఉండ చుట్టి. అస్సలు ఇది అది ఇద్దరికిద్దరే. ఇంకా ఇది మా బుడ్డదేమో సగం ఉత్తి నోరుతోటి ముద్దలు నోట్లో తొక్కేస్తుందంట. చిన్నప్పుడు మా అమ్మ కూడా అంతేలేండి. ఏదైనా చపాతీ, పూరీలు చేస్తున్నది అమ్మ అంటే చాలు ఇంకా దగ్గర కూర్చొని ఆ ముద్దలో కొంచెం పంచదార వేసుకొని తినేసేవాళ్ళమనమాట. ఇంక ఇక్కడ దుంపలు ఉడికిపోయాం కదా! మామూలుగా అయితే స్టైనర్‌తో తీసేయడం అలవాటని చెప్పి స్టైనర్ పెట్టేసరికి అందులో అసలు దూరట్లేదు. ఇంకా అలా కాదులే అని చెప్పి మూత రేకు పెట్టేసి బయటికెళ్ళి నీళ్ళైతే ఉంచేసానండి. ఎప్పుడు కూడా ఒకసారి ఉడకబెట్టిన దుంపల్లోని చాలామంది ఏంటంటే చల్లారుతాయి కదని చెప్పి నీళ్లు పోసేస్తారు. కానీ అలా ఎప్పుడూ నీళ్లు పోయకండి. అప్పుడు దుంపకి నీరు పట్టేసి టేస్ట్ పోయిద్దనమాట. కొంచెం వేడిగా ఉన్నా సరే ఇలా నీళ్లు పోయకుండా మనం తోలు తీసుకుంటే దుంప అనేది టేస్ట్ వచ్చిద్ది. మనకి ఇవేమి కోడిగుడ్లు కాదు కదా! వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోస్తే అయిపోయిద్ది చల్లబడిద్దని. దుంపల్లో ఎప్పుడు కూడా అలా నీళ్లు పోయకండి. ఇక్కడ దుంపలనైతే నేను తోలు తీసేసి కొంచెం మెత్తగా అయితే చేసేసుకున్నాననమాట బాగా. తర్వాత ఇంకా తిరుగుమూత అయితే పెట్టేసుకుంటున్నా. మాకు ఈ ఆదివారము ఊర్లోని అమ్మవార్లకైతే సారి తీసుకెళ్తున్నారనమాట. దానికోసమే ఇంటింటికి ఇంతని చెప్పి చందాలు కూడా వసూలు చేశారండి. కాకపోతే ఆదివారంకి నాకు తెలిసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. అందుకు ఇంకా ఆ రోజైతే ఇక్కడైతే మరి అమ్మవార్ల గుడికైతే వెళ్ళడానికి అవ్వదు నాకు. మళ్ళీ బుధవారం ఎప్పుడో కూడా ఉందంట సారి తీసుకెళ్ళడము. మేబీ ఆ రోజైతే సారి ఎలా తీసుకెళ్ళేది ఏంటనేది ఇక్కడ మా పద్ధతిలో వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి. నేను ఇక్కడ చపాతీలోకి చేస్తున్నాను కదండీ! అందుకనే దుంపల్ని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకున్నాననమాట. ఇలా చేసుకుంటే మనకి చపాతీ అనేది నంచుకోవడానికి బావుంటుందని. మామూలుగా మనము ఇంట్లో చేసుకునే వాళ్ళమి ఎక్కువగా ఇలానే చేసుకుంటాము. ఎందుకంటే హోటల్‌లో అయితే అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏస్తారు కదా! కానీ మనం ఇంట్లో ఏంటంటే ఏది ఉంటే దాంతోనే చేసుకుంటాం కదండీ! ఇంకా నేను కూడా ఇక్కడ అలానే చేశాను. మళ్ళీ అయి వెయ్యాలి, ఇవి వెయ్యాలి ఏమి వేయలేదేంటి సిస్టర్ అని అనకండి. ఇంట్లో కదా అప్పటికప్పుడు చేయాలంటే ఇంక ఇలానే చేసుకుంటానండి. ఇంక ఇందులోనే ఉప్పు, కారము, గరం మసాలా కొద్దిగా వేసేసి మొత్తం కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇందులోనే వాటర్ అయితే పోసేసాను. కొంచెం సేపు అయితే ఉడికించాననమాట. వాటర్ పోసేసి కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉడికించి మరీ ఎక్కువ ముద్దలా కాకుండా కొంచెం పలుచగా ఉన్నప్పుడే అయితే గ్యాస్ కట్టేసాను. ఎందుకంటే మనకి చపాతీలోకి కదా! సో, ఇలా చూసారు కదా! ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాను. ఇంకా దగ్గరికి వచ్చేసింది. చపాతీ కూర కూడా రెడీ అయిపోయిందండి. ఇంక సాత్విక్ ఏమో నా వెనకాల తిరుగుతుందనమాట. అమ్మ నాకు ఆ బొవ్వెయ్యి అని చెప్పి.
అందుకని తన కోసమని ముందు ఇక్కడ కూర చేసేసాను. మరోవైపు వాళ్ళ నాన్నేమో చపాతీలు పామేశారు. ఈ కూర అయిపోగానే ఇంకా చపాతీలకైతే బాండీ పెట్టేసి చపాతీలు కూడా ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నా. ఈ చపాతీలు అంటే మాత్రము ఎప్పుడు ఎక్కువగా తినేదంటే డెలివరీ అయిన తర్వాత అండి. ఎందుకంటే సి సెక్షన్ వాళ్ళు, సిజేరియన్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా చపాతీలు తింటారు కదా. అందులో నాకు మాత్రము మా పెద్దక్కయ్య వాళ్ళ అబ్బాయి మా గోపాల్ చేసినప్పుడే కడుపు నిండా తినేదాన్ని. ఎందుకంటే వాడు చాలా మెత్తగా సాఫ్ట్గా అసలు భలే చేసాడనమాట. ఇంకా మిగతా నేను చేసినప్పుడు కానీ మా వాళ్ళు ఇంకెవరు చేసినా సరే నాకు అంతగా నచ్చేవి కాదు, కానీ ఆడు చేసినప్పుడే చాలా బాగుంటాయి. ఇంకా వాడిని చూసి నేను ఈ చపాతీ అంటే ఎప్పుడు కూడా చపాతీ మనము ఆయిల్ లేకుండా కాల్చుకొని తింటే అస్సలు బాగోదు. కొద్దిగా ఆయిల్ తగిలితేనే కొంచెం మనకి సాఫ్ట్గా ఉండిద్ది. సో ఇలా అనమాట, పైన అలా రాస్తే సరిపోయిద్ది. ఆయిల్ బ్రష్లు తీసుకుంటే పోయిద్దేమో ఇలాంటి వాటికి. బాండీ ఇవన్నీ కూడా మళ్ళీ అనకండి, ఎందుకంటే కొంచెం ఇవి కూడా తీసుకోవాలని అయితే ఆలోచనలు ఉన్నానని చెప్పాను కదా. దోస పెనము ఇవన్నీ కూడా అయితే తొందరలోనే తీసుకుంటానమాట. ఇంకా అప్పటి వరకు కొంచెం ఇంట్లో ఉన్నవి వాడుకోక తప్పదు కదా, కొన్ని రోజులే అనమాట. సో ఇలా చపాతీలన్నీ కూడా కాల్చేసి ఫస్ట్ చపాతీ కాల్చాను కదా, అదైతే మా బుడ్డదానికి అయితే ప్లేట్లో పెట్టిచ్చేసాను. మా బుడ్డది కూర వద్దు అనేసింది అనమాట. ఉత్త చపాతీనే కావాలంటే దానికి అయితే చపాతీ వేసి ఇచ్చేసాను. ఇంకా టీవీ చూస్తూ తింటుంది. ఇక్కడ మాకేమో కాల్చినవన్నీ కూడా ఇలా హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నానండి. అప్పటికప్పుడు వేడివేడిగా తినడానికి బాగుంటుంది కదా. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిన తర్వాతే తింటామన్నమాట. సో అందుకు అప్పటి వరకు మళ్ళీ చల్లగా అయిపోతే బయట ఉంటే గట్టిపడిపోతాయి కూడా. సో అన్నీ కూడా కాల్చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా అందరం కూడా భోజనానికి అయితే కూర్చున్నాము. ఇందులో మా బుడ్డది కూడా మాతో పాటు మళ్ళీ కలిసిపోయింది. ఎందుకంటే టీవీ చూస్తూ తిన్నదంటే మాత్రం అస్సలు తిందనమాట. బొమ్మలు ఇంకొక మాటే ఉండదు. మా వారు కూడా చిన్నపిల్ల కదా, ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదులని చెప్పి గారాబం చేస్తున్నారనమాట. ఇక్కడేమో ఇంకా కూర నాకు కూడా వెయ్యమ్మా అని అంటుంది. ఇంకా కొంచెం కూర అయితే వేసేసాను. ఇంకా నెక్స్ట్ చపాతీలు అయితే ఇవన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చాయి నిజంగా. కూర కూడా సింపుల్గా టేస్ట్ బాగా వచ్చిందండి. అలానే ఇంకా నేను ఈరోజు ఉదయం అన్నం వండాను కదా, అదనమాట. ఈ అన్నం రైస్ అయితే మిగిలింది. నాకైతే చపాతీ కంటే ఈ బంగాళదుంప కూర వేసుకుని రైస్ తినాలని ఉంది. సో అందుకని రైస్ కూడా తీసుకొచ్చుకున్నా. ముందు 2 చపాతీలు తినేసి కొంచెం రైస్ కూడా పెట్టుకున్నా. ఇంకా మా వారు పిల్లలైతే ఓన్లీ చపాతీ మాత్రమే తిన్నారు. మా వారైతే నిమ్మకాయ కూడా పిండుకొని అయితే తిన్నారనమాట. హోటల్లో ఎలా ఉండిద్దో అలా అయితే ఫీల్ అవుతారు ఏదైనా ఇంట్లో ఫుడ్ వండితే. సో చాలా చక్కగా అయితే అన్నీ కుదిరాయి, మంచిగా అయితే తినేసామండి. సో ఇదన్నమాట ఈరోజు అయితే ఇలా అయితే గడిచింది. ఇంకా నెక్స్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, సో అక్కడ వ్లాగ్స్ అయితే మేబీ రావచ్చు అనమాట. సో ఈరోజుకైతే ఇదేనండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.